शाह न्यूज में आपका इस्तकबाल है। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए शाह न्यूज। లైసెన్స్డ్ సర్వేయర్ సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేసి ఉద్దేశంతో గవర్నమెంట్ ఆల్రెడీ భూభారతి చట్టం తీసుకురావడం జరిగింది. దాంట్లోనే ఈ చట్టం లైసెన్స్డ్ సర్వేయర్స్ని కూడా నియమిస్తామని మనకి దాంట్లో తెలియజేయడం జరిగింది. దాంట్లో భాగంగా మిమ్మల్ని అందరినీ కూడా సెలెక్ట్ చేసి ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది. అయితే మనకి 1923 సర్వే బౌండరీస్ యాక్ట్ ఉంది. ఆ యాక్ట్ ప్రకారంగానే చేయాలి. ఎందుకంటే మనకి గవర్నమెంట్ తక్కువ ఉన్నందువల్ల మనకి ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కారం చేయాలంటే గవర్నమెంట్లో ఉన్న సర్వేస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగానే చేయాలనేది ముఖ్య ఉద్దేశం. సో దాంట్లో భాగంగా మీరు అందరికీ అవకాశం వచ్చింది. దాని మన రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న కార్యక్రమం. అంటే గత సంవత్సరం కాలం నుంచి కూడా కొంత ధరణి చట్టం మీద మీరు పేపర్లలో చాలా రకరకాల క్రిటిసిజం చూస్తుంటారు, విమర్శలు. అంటే గ్రామాల్లో పేద రైతులకి చాలా భూమి సమస్యలు ఉంటాయి, కానీ అందులో చాలా వరకు పరిష్కరించుకునే వెసులుబాటు ఆ చట్టంలో లేదు. కాబట్టి ఇంకా కూడా గ్రామాల్లో ప్రాబ్లమ్స్, సమస్యలు భూమికి సంబంధించినవి ఎక్కువ అవుతున్నాయి. ప్రభుత్వం ఇప్పటివరకు ఉన్న చట్టాలని కానీ ఆ వ్యవస్థని కానీ బాగా స్టడీ చేసి కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు. సర్వే అనేది ఒక చాలా కీలకమైన పాత్ర వహిస్తుంది. భూమికి సంబంధించిన రికార్డ్స్ మెయింటెనెన్స్ కానీ, భూమికి సంబంధించిన డిస్ప్యూట్స్ సాల్వ్ చేయడం కానీ, వీటిలో సర్వే అనేది చాలా కీలకం. సో ఇప్పుడు మనకి గవర్నమెంట్లో ఉన్న వ్యవస్థ, మండలానికి ఒక సర్వేరు ఉంటారు, వారి పైన డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఉంటారు, ఆ పైన మనకి ఇన్స్పెక్టర్ ఉంటారు, ఆ పైన మనకి ఏపీ గారు ఉంటారు. పెట్టడం జరుగుతుంది. ప్రాక్టికల్ కానీ థియరీ కానీ మీరంతా కూడా జాగ్రత్తగా ఈ రోజు నుంచి తరగతులంతా కంటిన్యూగా అటెండ్ అవుతూ ఏదైతే పెండింగ్ ఉంటాయి మనకి తీసేటాయి. ఎందుకంటే ఒకటే ఒక సర్వేయర్ అవన్నీ క్లియర్ చేయాలి. ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ, రైల్వే ల్యాండ్ ఎక్విజిషన్ కానీ, ఇప్పుడున్న సర్వేయర్స్ సరిపోరన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ లైసెన్స్డ్ సర్వేయర్స్ అనే సిస్టమ్ తీసుకురావడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి అదేవిధంగా